నైపుణ్యాన్ని ప్రదర్శించాలని ఆదిలాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్లో సీనియర్స్ హాకీ శిక్షణ శిబిర ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం క్రీడాకారులను పరిచయం చేసుకుని శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. అక్టోబర్ 15 నుంచి హైదరాబాద్లో జరగనున్న సీనియర్స్ హాకీ టోర్నమెంట్లో పాల్గొనే జిల్లా జట్టుకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా హాకీ క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరుస్తున్నారని, ఇటీవల జరిగిన కొన్ని టోర్నమెంట్లు మాత్రమే వెనుకబడ్డారని వాళ్ళు గుర్తు చేశారు. ఆదిలాబాద్కు ఖేలో ఇండియా మంజూరైనందున క్రీడాకారులు వీటిని సద్వినియోగం చేసుకుని క్రీడల్లో రాణించాలని సూచించారు. నెల 15వ తారీఖు నుంచి జరగబోయేటువంటి సీనియర్స్ హాకీ టోర్నమెంట్ హైదరాబాద్లో జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మీరందరూ కూడా ఇక్కడ క్యాంప్ నిర్వహించుకోవడం, మరి అన్ని విధాల మనము మరి కప్పే లక్ష్యంగా ఆడాలి అని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే సీనియర్స్ మరి మనకు సబ్ జూనియర్స్ నుంచి జూనియర్స్ నుంచి బాగానే ఫీడింగ్ వస్తూ ఉన్నది. అందుకని చెప్పి సీనియర్స్ టీం కూడా బాగానే ఉంది అని చెప్పి మనం భావించవచ్చు. మరి గతంలో ఏ విధంగానైతే మనకు ఆదిలాబాద్కు ఎప్పుడు కూడా మనం హాకీలో ముందుండే వాళ్ళం, కానీ కొంత మధ్యలో కొన్ని ఈవెంట్స్లలో థర్డ్ రావడం లేకపోతే 4th పొజిషన్లో రావడం అనేది జరిగింది. ఈసారి కప్పే లక్ష్యంగా అంటే మొదటి స్థానం వచ్చే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి హాకీ అసోసియేషన్ తరఫున అన్ని సహకారాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి మనకు ఖేలో ఇండియా సెంటర్ వచ్చిన తర్వాత మరి ఆ పిల్లలకు ఆడుకోవడానికి స్టిక్సే కావచ్చు, ప్రతి సంవత్సరం దాదాపు 3 నుంచి 5 లక్షల విలువ చేసే మరి పరికరాలు మనకు ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది.